అందరికీ నమస్కారం అండి. ఇది 12 వోల్ట్ ఆడియో మాడ్యూల్. ఈ ఆడియో మాడ్యూల్ను ఎక్కువగా టీవీలలో, సిఆర్టీ టీవీలు, ఎల్ఈడి టీవీలలో వాడతారు. ఈ రోజుల్లో చాలా ఎల్ఈడి టీవీల్లో ఒక కామన్ ప్రాబ్లం మనం చూస్తుంటాం. టీవీ ఆన్ అవుతుంది, పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ సౌండ్ మాత్రం పూర్తిగా రావడం లేదు, లేదా చాలా లోగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటారంటే మదర్ బోర్డు పాడైపోయింది, మొత్తం బోర్డు మార్చాల్సిందే అని. కానీ నిజానికి అది అవసరం లేకపోవచ్చు. చాలా ఎల్ఈడి టీవీల్లో ఈ సౌండ్ సమస్యకి అసలు కారణం ఆడియో యాంప్లిఫైర్ సెక్షన్ ఫెయిల్ అవడం. అదే సమయంలో మిగతా అన్ని సెక్షన్లు నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడే ఒక సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్ వస్తుంది. అదే 12 వోల్ట్ ఆడియో మాడ్యూల్. ఈ చిన్న మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే టీవీ మదర్ బోర్డు నుంచి వచ్చే లో లెవెల్ ఆడియో సిగ్నల్ని తీసుకుని స్పీకర్కి అవసరమైన పవర్తో యాంప్లిఫై చేస్తుంది. ఇవి పవర్ సప్లై తోటి నడిచేటివి 3 మోడల్స్ ఉంటాయండి. 5 వోల్ట్, 12 వోల్ట్, 24 వోల్ట్ మోడల్స్ ఉంటాయి ఈ మాడ్యూళ్ళల్లో. ఎల్ఈడి టీవీలకు కానీ, సిఆర్టీ టీవీలకు కానీ కేవలం 12 వోల్ట్ మాడ్యూల్ మాత్రమే ఉపయోగించాలండి, సరిపోతుంది. 5 వోల్ట్ మాడ్యూల్ పనికిరాదు. 24 వోల్ట్ మాడ్యూల్ పనికొస్తుంది, కానీ 24 వోల్ట్ మాడ్యూల్ డీజే సౌండ్స్కు మాత్రం ఎక్కువగా వాడతారు. టీవీలకు మాత్రం 12 వాట్స్ మాడ్యూల్ వాడితే సరిపోతుంది. కొన్ని మాడ్యూల్స్లో బ్లూటూత్, యూఎస్బి ఉంటుంది, కొన్ని మాడ్యూల్స్లో ఆడియో కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. అయితే ఈ ఎల్ఈడి టీవీకి కానీ, సిఆర్టీ టీవీకి కానీ ఈ ఆడియో మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా 12 వోల్ట్ ఆడియో మాడ్యూల్ మనం వేసుకున్నప్పుడు దానికి కావాల్సిన స్పీకర్లు ఏముంటాయంటే 4 ohms, 8 ohms స్పీకర్స్ మాత్రమే కరెక్ట్గా పనిచేస్తాయి. వేరే స్పీకర్స్ వాడితే మాత్రం ఇక్కడ ఐసీ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక స్పీకర్లు కూడా ఏమున్నాయి అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవడం బెటరు. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఈ మాడ్యూల్లో ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే, మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ముందుగా ఈ మాడ్యూల్కి ఇవ్వవలసినటువంటి పవర్ సప్లై అండి 12 వోల్టేజ్. 12 వోల్టేజ్ ఎల్ఈడి టీవీలలో కొన్ని టీవీలలో మదర్ బోర్డులో దొరుకుతుంది 12 వోల్టేజ్. కొన్ని టీవీలలో ప్రత్యేకంగా పవర్ సప్లై బోర్డు ఉంటుంది, అందులో మనకు 12 వోల్టేజ్ దొరుకుతుంది. అయితే ఇక్కడ చేయకూడని పొరపాటు ఏమిటంటే 12 వోల్టేజ్ అన్నప్పుడు 12 ఇవ్వాలి. కొన్ని పవర్ సప్లై బోర్డులలో 13 వోల్టేజ్, 14 వోల్టేజ్ అలా వస్తుంది. ఏమీ కాదులే అని సప్లై ఇస్తారు. మాడ్యూల్ ఐసీ హీట్ అయ్యి మాడ్యూల్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా 12 వోల్టేజ్ కంటే 8 వోల్టేజ్, 6 వోల్టేజ్, 10 వోల్టేజ్ దొరికితే కూడా అక్కడ కనెక్ట్ చేస్తారు. అది కూడా తప్పేనండి. ఎగ్జాక్ట్లీ 12 వోల్టేజ్ తీసుకోవాలి. లేదా ఇక్కడ 12 వోల్టేజ్ సప్లైకి ఆ బగ్ మాడ్యూల్ నుంచి 12 వోల్టేజ్ని మనము తీసుకోవచ్చు. కరెక్ట్ 12 వోల్టేజ్ ఎగ్జాక్ట్లీ ఉండాలి, గ్రౌండ్ ఎగ్జాక్ట్లీ ఉండాలి. నెక్స్ట్ ఈ బోర్డుకి ఆడియో ఇన్పుట్ సప్లైని తీసుకోవాలండి. పైన టాప్లో రైట్ ఇన్, లెఫ్ట్ ఇన్ అని రాసి ఉన్నది. అక్కడ 3 హోల్స్ ఉన్నాయి. ఆ 3 హోల్స్లలో సెంటర్ హోల్ వచ్చేసి గ్రౌండు, రైట్ అండ్ లెఫ్ట్ 2 హోల్స్ 2 ఆడియో సెట్స్. ఏ టీవీకైనా, ఎల్ఈడి టీవీకైనా, నెక్స్ట్ సిఆర్టీ టీవీకైనా కంపల్సరీ 2 ఆడియో సిగ్నల్స్ ఉంటాయి, 2 సప్లైలు ఉంటాయి. ఆ రెండిట్లలో 2 ఇన్పుట్లు తీసుకోవాలి. అవి ఎక్కడి నుంచి అంటే ఎల్ఈడి టీవీ మదర్ బోర్డులో ఆడియో పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, మనం సెటప్ బాక్స్ నుంచి తీసుకునేటటువంటి ఆడియో పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్కి ఉన్నటువంటి పిన్స్ ద్వారా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఆడియో ఇన్పుట్ మదర్ బోర్డులో కనెక్ట్ చేసేటప్పుడు ట్రాక్స్ చాలా సన్నగా ఉంటాయి కనుక మిర్రర్ ద్వారా చూసుకొని సన్నటి వైర్లు ఉపయోగించి అక్కడ నుంచి 3 కనెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ 2 ఆడియో ఇన్పుట్స్, 1 గ్రౌండు అదే మదర్ బోర్డు నుంచి మనము ఈ మాడ్యూల్కి ఇవ్వవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ ఆడియో మాడ్యూల్కు ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఈ 3 వైర్లలో ఏ 2 వైర్లు షార్ట్ అయినా కానీ, అంటే వాటిలో ఉన్నటువంటి సన్నటి వైర్ లీడ్స్ టచ్ అయినా కానీ ఆడియో మాడ్యూల్ పనిచేయదు. కాబట్టి కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, సున్నితంగా చూసుకోవాల్సి వస్తుంది. చాలా స్లోగా, ఓపికతో సన్న వైర్స్ని కనెక్ట్ చేసుకోవాలి.
లేదంటే ఆడియో మాడ్యూల్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మదర్ బోర్డు కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్పీకర్కు ఆడియో అవుట్పుట్ కనెక్షన్స్ చూద్దాము. చూడండి, ఇక్కడ రైట్ సైడు R-R+ అని ఉంది, ప్లస్ లెఫ్ట్ సైడు L-L+ అని ఉంది. ఆ రెండు స్పీకర్ల సప్లైలు. ఇక్కడ నుంచి R-R+ నుంచి 2 వైర్లు తీసుకొని ఒక స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలి. L-L+ నుంచి ఒక సప్లై తీసుకొని ఒక స్పీకర్కు కనెక్ట్ చేసుకోవాలి. దీనికి వాడవలసిన స్పీకర్స్ 4 ohms 8 ohms వరకే వాడాలి. ఇంకా పెద్ద స్పీకర్స్ వాడితే కూడా ఆడియో వస్తుంది, కానీ ఆడియో మాడ్యూల్ ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది, తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ కూడా సన్న వైర్ లీడ్స్ మాత్రమే ఉపయోగించి ఇక్కడ కనెక్ట్ స్పీకర్లకు తీసుకోవాల్సి వస్తుంది. 8 ohms 4 ohms స్పీకర్ల కంటే ఇంకా తక్కువ ohms స్పీకర్లు ఇక్కడ వాడకూడదు, సౌండ్ క్లారిటీ ఉండదు. కాబట్టి ఆ స్పీకర్లు మాత్రం ఎంచుకోవడం దీనికి చాలా మంచిది. ఇంకా ఇక్కడ కింద కార్నర్లో రైట్ కార్నర్లో SW అని ఉందండి. SW అంటే మామూలుగా స్విచ్ అని మనం వాడచ్చు. అయితే కొన్ని మాడ్యూల్స్లలో ఈ SW అనే పదానికి కొన్ని మాడ్యూల్స్ ఆ 2 హోల్స్ స్విచ్గా పనిచేస్తాయి. అంటే ఆడియో ఆన్ కావాలి, ఆఫ్ కావాలి అన్న విధానానికి ఆ 2 హోల్స్ పనిచేస్తాయి. ఇంకా కొన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి ఆ స్విచ్ అనే 2 కనెక్షన్స్కి మనం ఒక సెన్సార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని సపరేట్ సెన్సార్ ద్వారా ఆడియోను మాడ్యూల్లో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా అక్కడి నుంచి కొన్నిటికి ఉంటుంది. ఇంకా కొన్ని మాడ్యూల్స్కి కంట్రోల్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. మనము ఆ 2 హోల్స్ను ఎన్ని రకాలుగానైనా ఉపయోగించుకునే అవకాశాలు ఇక్కడ మనకు ఉంటవి. ఏది ఏమైనా కానీ ఈ ఆడియో మాడ్యూల్ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సున్నితంగా మాత్రమే ఉపయోగించాలి. హై స్పీడ్గా వర్క్ చేస్తే ఈ ఆడియో మాడ్యూల్ని మనము అరేంజ్మెంట్ చేయలేము. చాలా చిన్న సైజు ఉంటుంది, ఎక్కడనైనా ఏ ప్లేస్లోనైనా అతి చిన్న ప్లేస్లో సెట్ అవుతుంది. ఎల్ఈడి టీవీలో కానీ CRT టీవీలో కానీ చిన్న ప్లేస్లో సెట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మాడ్యూల్స్ను ఉపయోగించేటప్పుడు చాలా ఓపికతోటి చాలా స్లోగా సమయం ఎంతైనా సరే ఇటువంటి వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే ఎల్ఈడి టీవీలు కానీ CRT టీవీలు కానీ ఇతర ఆడియోకు సంబంధించిన డివైజెస్ కానీ మన్నికతో ఎల్లకాలం నడిచే అవకాశం ఉంటుంది. ఇంతసేపు వీడియోని స్కిప్ చేయకుండా చూసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.